పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ 1953 అక్టోబర్ 19 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖమ్మం జిల్లా ఉండేది. చివరి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లా విడిపోవడానికి ముందు బొంబాయి ప్రసాద్, వీరమాచినేని ప్రసాద్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడు. సో దాని తర్వాత ఖమ్మం జిల్లా ఏర్పడ్డాక 1954 నుంచి 1964 దాకా నల్లమల్ల గిరిప్రసాద్ కార్యదర్శిగా పనిచేశారు. కొంతకాలం 1964 సిపిఐ విడిపోవడం కొంతకాలం మౌనంగా ఉన్న దాని తర్వాత మళ్ళీ యాక్టివ్ అయ్యి దాని తర్వాత పార్టీని ఖమ్మం జిల్లాలో సిపిఐని విస్తరించడంలో కానీ అదేవిధంగా రాజ్యసభ ఎన్నికయ్యారు. దాని పాటు ఆల్ ఇండియా డిప్యూటీ సెక్రటరీగా భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఆల్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. 1965లో కొద్ది నెలలు టీబీ విఠలరావు పనిచేశారు. 1966 నుంచి 10 నెలలు సర్వదేవ భట్ల రామనాథం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. సో టీబీ విఠలరావు కార్మిక నాయకుడు, సర్వదేవ భట్ల రామనాథం ఆయనకు ఉన్నటువంటి వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆ రోజుల్లో జమీందారీ, జాగీర్దారీ, దేశముఖులు ఇట్లాంటి వేల ఎకరాలు ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా 100 ఎకరాలని భూదానం చేసినటువంటి నాయకుడైన సర్వదేవ భట్ల రామనాథం. సో ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా మదిర తాలూకా ప్రాంతంలో, ఖమ్మం తాలూకా ప్రాంతం అంతా కూడా ఆయన పేరు ప్రసిద్ధి. సో దాని తర్వాత 1960 భద్రాచలం జరిగిన మహాసభలో పువ్వాడ నాగేశ్వరరావు 1967 నుంచి 83 వరకు పనిచేశాడు. విద్యార్థి రాజకీయాల నుంచే కాకుండా ఆ రోజుల్లోనే ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ మాట్లాడేటువంటి నాయకుడు. జమ్ము అనుకునేవాళ్ళు. గోదావరి అవతల నుంచి ఖమ్మం జిల్లాకి నాయకత్వం తీసుకురావటం, ఆ నాయకత్వం పెట్టుకున్నటువంటి ఆశలను ఒమ్ము చేయకుండా ఆయన పార్టీ నిలబెట్టి ముందుకు నడిపించడంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి అనేక సిపిఎం గొడవలు కానీ కాంగ్రెస్ సిపిఐ గొడవల్లో పార్టీ నిలబెట్టడంలో చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాడు. దాంతో పాటు పువ్వాడ నాగేశ్వర గారు 2 సార్లు ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇంకొన్ని సందర్భాల్లో పోటీ చేసి ఓడిపోయినా కూడా పార్టీని నిలబెట్టడంలో చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాడనే చెప్పొచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ నిర్మాణంలో సో పెద్ద ఎత్తున ఆయన నిర్మాణానికి సంబంధించి చెప్పాల్సి వస్తే పెద్ద ఎత్తున ఆయన కర్తవ్యాలు దాగి ఉన్నాయనేది చెప్పక తప్పదు. 1983, 95 వచ్చినప్పుడు టీవీ చౌదరి కొనిజర్ల మండలం తనికెళ్ళ గ్రామ వాస్తవ్యుడు. సో ఆ రోజుల్లో ఆయనకి జాబ్ వచ్చినా కూడా జాబ్ వదులుకొని కమ్యూనిస్ట్ పార్టీకి పనిచేసినటువంటి క్రమంలో పార్టీలో కీలకమైన బాధ్యతలు 1983 నుంచి 95 దాకా పనిచేసినటువంటి నేపథ్యం. దాని తర్వాత రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇంకా వివిధ సెక్రటరియట్ మెంబర్గా, జాతీయ సమితిలో పనిచేసినటువంటి నేపథ్యం ఉందనేది చెప్పుకోవచ్చు. 1995 నుంచి 2005 దాకా జనవరి 26 1995 నుంచి 2025 జనవరి 26 దాకా సిద్ధి వెంకటేశ్వర్లు పనిచేశారు. అనేక పాలవంచ డివిజన్లో అల్లీపురం కొత్తగూడెమైనా పార్టీ అవసరాలరీత్యా పాలవంచ జోన్కి పంపించినప్పుడు అక్కడ విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, అదేవిధంగా పార్టీ బాధ్యతలు, పార్టీ పాలవంచ జోన్ సెక్రటరీగా ఆ విధంగా పనిచేస్తూ ఏజెన్సీ ప్రాంతంలో సిపిఐని విస్తరించడంలో ఆయన వంతు కర్తవ్యాలు నిర్వర్తించాడు. గుర్తించినటువంటి పై పార్టీ జిల్లా, రాష్ట్ర పార్టీలు ఆయన్ని ఖమ్మం జిల్లా సెంటర్కి తీసుకొచ్చి భద్రాచలం మహాసభల్లో ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేశారు. సో సిద్ధి వెంకటేశ్వర్లు 1995 నుంచి 2005 దాకా పనిచేశారు. 2005 నుంచి 2009 దాకా కోననేని సాంబశివరావు గుంటూరు జిల్లాకు సంబంధించిన అయినా కూడా విశాలాంధ్ర పర్పస్లో విజయవాడకు వచ్చినప్పుడు విజయవాడ నుంచి పార్టీ అవసరాలరీత్యా కొత్తగూడెంలో ట్రేడ్ యూనియన్ ఉంది కానీ పార్టీ లేదు. ఈ క్రమంలో పార్టీ అవసరాలరీత్యా పత్రిక విశాలాంధ్ర పత్రిక కోసం కొత్తగూడెం వచ్చినటువంటి కోననేని దాని తర్వాత పార్టీలో యాక్టివ్గా పనిచేయటం, తన వ్యూహాలు ఎత్తుగడలతోని అప్పటిదాకా ట్రేడ్ యూనియన్ని గత నాయకుల అనుభవాలను తీసుకొని ట్రేడ్ యూనియన్ని సిపిఐగా మార్చడంలో కృతకృత్యుడయ్యాడు. ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుతం కూడా కొత్తగూడెం శాసనసభ్యులుగా ఉన్నారు. సో 2005 నుంచి 2009 దాకా కోననేని సాంబశివరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2009 నుంచి 2018 వరకు భాగం హేమంతరావు పనిచేశారు. సో తన పీరియడ్లో 4 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో 120 నుంచి 150 గ్రామ పంచాయతీ సర్పంచ్లు గెలిచినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. సో నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామానికి చెందినటువంటి బాగా హేమంతరావు ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. దాంతో పాటుగా నేషనల్ కౌన్సిల్ మెంబర్తో స్టేట్ సెక్రటరియట్ మెంబర్గా కూడా ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల్లో, సిపిఐ రాజకీయాల్లో చాలా క్రియాశీలమైన పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత 2018 నుంచి 2024 వరకు కోటి ప్రసాద్ పనిచేశారు. విద్యార్థి ఉద్యమాల నుంచి, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో, అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యదర్శిగా తను చనిపోయేంత వరకు 2018 నుంచి 2024 వరకు కార్యదర్శిగా పనిచేసినటువంటి సందర్భం. 2025 జూలై నుంచి దండి సురేష్ ఏదైతే ఉన్నారో ఆయన ఇదిగా పనిచేస్తున్నారని చెప్పొచ్చు. ఆయన ప్రస్తుతం కొత్త ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు.